హాయ్ ఫ్రెండ్స్. సో, కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడే నేను జెప్పాను. ఖచ్చితంగా చీటింగ్ చేసే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. డీమాన్ పవన్ క్లియర్‌గా తన షూతో సింబాలిక్‌గా చూపించాడు బర్నీదిక్ అని చెప్పాను. అలాగే శ్రీజ దగ్గర నుంచి కూడా కొంతవరకు ఇండికేషన్ ఎళ్ళిందనుకున్నాం. బట్ శ్రీజకి సంబంధించి ఇండికేషన్ ఎక్కడ ఏం కనిపించలేదు. డీమాన్ పవన్ అయితే క్లియర్‌గా కనిపించాడు. అండ్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఒక క్లిప్ అయితే వైరల్ అవుతుంది. డీమాన్ పవన్ అలాగే కళ్యాణ్ ఐ కాంటాక్ట్ చూపిస్తారు. అప్పుడు డీమాన్ పవన్ బర్నీ వైపు ఐ కాంటాక్ట్‌తో చూపిస్తారు బర్నీయేనా అని. అది కూడా బాగా వైరల్ అవుతుంది. నేను ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉంటున్నా. కళ్యాణ్ చీటింగ్ చేసే కెప్టెన్ అయ్యాడు. ఇట్స్ ప్యూర్‌లీ మై పర్సనల్ ఒపీనియన్. లేదు మాకు కళ్యాణ్ అంటే ఇష్టం. నేను ఆ ట్రాప్‌లో పడిపోయాను. పిఆర్ ట్రాప్‌లో పడిపోయాను. ఒక పెద్ద రివ్యూయర్ ట్రాప్‌లో పడిపోయాను. సో నాకు అదంతా ఏం తెలీదు. కళ్యాణే తోపుతుర్రు అనుకుంటే అది మీ ఇష్టం. మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ ఇండివిడ్యువల్ ఒపీనియన్. బట్ నాకైతే కళ్యాణ్ చీటింగ్ చేసే కెప్టెన్ అయ్యాడు. కానీ నాగార్జున గారు తనుజకు మాత్రమే కాకుండా రిమైనింగ్ కంటెస్టెంట్స్‌కి కూడా వేసి చూపిస్తుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. మేబీ వాళ్ళు గొడవలు ఎక్కువ క్రియేట్ అవ్వాలని అనుకుంటున్నారేమో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ అది టెలికాస్ట్ చేసి చూపిస్తే కళ్యాణ్ ఏమన్నా కెప్టెన్సీ తిరిగిస్తే దానివల్ల ఇంకా సింపతి ఎక్కువ అవుతుంది. ఇప్పటికే కళ్యాణ్‌కి చాలా సింపతి అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు అది టెలికాస్ట్ అంటే అందరికీ చూపించలేమని నేను అనుకుంటున్నాను. అండ్ డీమాన్ పవన్ యొక్క కెప్టెన్సీ వెనకకి తీసుకున్నప్పుడు మరి కళ్యాణ్ కెప్టెన్సీ కూడా ఎందుకు వెనకకి తీసుకోలేదు అంటే నాకు తెలిసి నేను అనుకుంటున్న కళ్యాణ్ కెప్టెన్సీ డీమాన్ పవన్ లాగా ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ సింపతి క్రియేట్ అవుతుంది. వన్ సైడ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ స్టెప్ తీసుకోలేదు అనుకుంటున్నారు. ఎవ్రీ టైం ఒకటే ఫార్ములా ఫాలో అవ్వాల్సిన రూల్ అయితే బిగ్ బాస్ టీంలో లేదు. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. టీఆర్పీ ప్రకారంగా వాళ్ళు అలాగే చేశారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నా ఒకసారి కామెంట్ చేయండి. బట్ డీమాన్ పవన్‌కి మాత్రం చాలా అన్యాయం జరిగింది. డీమాన్ పవన్‌కి ఎక్కడా సపోర్ట్ లేదు. అండ్ డీమాన్ పవన్‌నే ఇంకా క్వెషనింగ్ చేయడం, డీమాన్ పవన్ కెప్టెన్ వాళ్ళు టీఆర్పీ పరంగా వాళ్ళు ఎన్ని చేసుకున్నా సరే గానీ, డీమాన్ పవన్ విషయంలో చేసిందే కళ్యాణ్ విషయంలో కూడా చేయాల్సింది. ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా డీమాన్ పవన్‌కి అన్యాయం జరిగినట్టే. అండ్ చాలా మంది చెప్పేది ఏంటంటే, బ్రో కామనర్స్‌కి సపోర్ట్ చేయండి. కామనర్స్ బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ ఎందుకు బ్రో మీరు కామనర్స్‌కి సపోర్ట్ చేయట్లేదు? సెలబ్రిటీస్‌కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? నేను ఇక్కడ ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయినట్టు అప్డేట్ వస్తుంది కదా! ఆమె ఎలిమినేట్ అయిపోయినప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు కామనర్స్ గుర్తుకొచ్చారు? ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్, మనిషి వీళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం మీకు ఎందుకు కామనర్స్ గుర్తుకు రాలేదు? వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడేమో సూపర్ డూపర్ అని చెప్పి కేవలం మీకు నచ్చిన శ్రీజ వెళ్ళిపోయినప్పుడు మాత్రమే కామనర్స్‌కి అన్యాయం జరుగుతుందని ఎట్లా క్వెషన్ చేస్తారు? మరి వాళ్ళు కూడా కామనర్స్ కదా! హరీష్ కామనర్స్ కాదా? హరీష్ కూడా తన వల్ల అయిన గేమ్ తను ఆడుతున్నాడు కదా! అందరి దగ్గర నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడేమో మనం పండగ చేసుకొని ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కామనర్స్‌కే సపోర్ట్ చేయాలంటారండి. సరే కామనర్స్‌కే సపోర్ట్ చేద్దాం. మరి డీమాన్ పవన్ కూడా కామనరే కదా! మరి డీమాన్ పవన్ కళ్యాణ్‌కి మించి బాగా ఆడుతున్నాడు. మరి డీమాన్ పవన్‌కి ఎందుకు అంత సపోర్ట్ ఇవ్వట్లేదు? కళ్యాణ్‌కి మాత్రం ఎందుకు ఇంత లేపుతున్నారు? ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నారు? కళ్యాణ్ తుమ్మినా, దగ్గినా, పిత్తినా కూడా ఫుల్ అంటే ఫుల్ హైలైట్ చేస్తున్నారు. ఎందుకు? మరి డీమాన్ పవన్ ఎందుకు చేయట్లేదు? డీమాన్ పవన్ మాత్రం కామనర్ కాదా? మరి డీమాన్ పవన్ విషయంలో ఎందుకు అంత నెగెటివ్ మీకు? డీమాన్ పవన్ రీతు చౌదరితోని పులిహోర కలిపితే తప్పు. అదే కళ్యాణ్ ఎళ్లి తనతోని పులిహోర కలిపితే మాత్రం రైటా? అట్లా అవుతది? ఇంకా నన్ను అడిగితే అట్‌లీస్ట్ రీతు చౌదరితోనైనా కొంచెం పాజిటివ్ వైబ్ ఉంది. కానీ అక్కడ తన దగ్గర నుంచి ఎలాంటి పాజిటివ్ వైబ్ లేదు. నెగెటివ్ వైబ్ ఆయన మొఖం మీదనే "నువ్వు నాతోని పులిహోర కలపడం మానేయి బాబు" అని చెప్తుంది. మరి ఇంకేంది? ఆయన కూడా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కదా కళ్యాణ్. మరి ఆయన దగ్గర మీకు నెగెటివ్ కనిపించట్లేదా? వై ఓన్లీ కళ్యాణ్? అంటే కళ్యాణ్ మాత్రమే కామనరా? డీమాన్ పవన్ కాదా? డీమాన్ పవన్ ఇంకెంత తొక్కేస్తారు? హౌస్ మొత్తంలో ఎక్సెప్ట్ రీతు చౌదరి అసలు డీమాన్ పవన్‌కి సపోర్టే లేదు కదా! తను కష్టపడి తను ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నాడు. 2 టైమ్స్ కెప్టెన్సీ ఆడాడు. ఇప్పటివరకు ఎక్కడ కూడా నాకు తెలిసి చీటింగ్ చేసి ఆ టాస్క్‌లు ఆడిందే లేదు. మరి ఆయన మీద ఎందుకు అంత హైప్ క్రియేట్ చేయట్లేదు? జస్ట్ బికాస్ ఆఫ్ ప్యూర్ స్ట్రాటజీ. కొంతమంది కళ్యాణ్‌ని లేపాలి అనుకున్నారు, లేపుతున్నారు అంతే. అర్థమవుతుంది అక్కడ. క్లియర్‌గా అర్థమవుతుంది. కళ్యాణ్ లేపాలి అనుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా అయ్యో పాపం! కళ్యాణ్ చీటింగ్ చేయలేదు. కళ్యాణ్ చీటింగ్ చేయకపోయినా బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కావాలని చెప్పి ఇలా ఎలా చెప్తున్నారండి మీరు? ఆడ క్లియర్‌గా మన కళ్ళ ముందే కనిపిస్తుంది గదా! మనం కళ్ళ ముందు చూసిన దాన్ని జడ్జ్ చేస్తాం గదా! అంత క్లియర్‌గా డీమాన్ పవన్ చూపించాడు గదా! సో, కావాలని కళ్యాణ్‌ని లేపుతున్నారు నాకనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ జేయండి. లేదు బ్రో మాకలా ఏమనిపించలే కళ్యాణ్ తోపుతుర్రు అనుకుంటే అది మీ ఇష్టం. మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో నో డౌట్ అండి. కాకపోతే ఏందంటే నాకైతే ఒకటి అర్థమైంది ఏంటంటే వాంటెడ్‌లీగా కొంతమంది సో కాల్డ్ రివ్యూవర్స్ అయితే కావాలని అతన్నైతే లేపుతున్నారు నాకనిపించిందండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తనుజ. తనుజ విషయంలో బర్నీ గారు పౌరాస్త్ర విషయంలో చెప్పిన పాయింట్ కరెక్టు. తనని సపోర్ట్ చేసిన వాళ్ళే తనను మోసం చేస్తుంది అని ఎమోషనల్‌గా తను సపోర్ట్ చేసిన వాళ్ళని పక్కన పడేసి తనకు అనవసరం వాళ్ళని తీసుకుంటది. నిజంగానే పౌరాస్త్ర గనుక ఆమె చేతిలో పెట్టుంటే అది ఖచ్చితంగా కళ్యాణ్‌కో, ఆ రీతు చౌదరికో, శ్రీజ వెళ్ళిపోయింది. ఒకవేళ ఉండుంటే శ్రీజకో వాడేది. వీళ్ళకైతే వచ్చేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఆమెకి ఎంత సపోర్ట్ చేసినా ఈమె అల్టిమేట్‌గా నాకు కళ్యాణే తురుము అని చెప్పి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ క్లియర్ కట్‌గా భరణి యొక్క డిసిషన్ వల్ల ఇప్పటికైనా తనుజకు అర్థమై ఉండాలి. నా డిసిషన్స్ అన్ని రాంగ్ ఉన్నాయి. నా గేమ్ అంతా రాంగ్ ఉందని చెప్పి అర్థం కావాలి. జస్ట్ సింపుల్ థింగ్ అండి. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్లే తనుజ ఇంకా సర్వైవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు తన గనుక అంత ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా తను ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంటే.
అది లక్ అనుకోవచ్చు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని, లక్ అయినా ఏదైనా సరే ఓటింగ్ అయితే బాగుంది. ఆమె ఓటింగ్ దరిదాపులో ఎవరు లేరు. మీరు ఏదో అన్‌అఫీషియల్ ఓటింగ్‌లో చూసి కళ్యాణ్‌కు ఎక్కువ ఓటింగ్ పడుతుందని మీరు అనుకుంటున్నారు గానీ, అఫీషియల్ ఓటింగ్‌లో ఎవరికీ అంత పెద్ద ఓటింగ్ లేదు. ఎక్సెప్ట్ తనుజ. ఒకవేళ ఇమ్మాన్యుయల్ వస్తే చెప్పలేం. సో, తనుజకు, బర్నీకి మధ్య క్లాషెస్ బిగ్ బాస్ కావాలనే పెట్టాడు. అది కరెక్ట్‌గా వర్కౌట్ కూడా అయింది. ఇక నాకు ఇంకోటి అర్థం కానిది ఏందంటే, ఇప్పుడు డిమాండ్ పవన్, రీతు చౌదరి ఆడినప్పుడు ఒక గ్లాస్ మిస్ అయినందుకు రీతు చౌదరి మీద డిమాండ్ పవన్ అలగడం కరెక్ట్ కాదు. నువ్వెందుకు నీ పార్ట్నర్ విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు సపోర్ట్‌గా ఉండాలంటున్నాడు. ఒక గ్లాస్ కోసం అలా బిహేవ్ ఎందుకు చేస్తున్నాడు? సింపుల్ ఒక గ్లాస్ ఏంటి? ఆ ఒక్క గ్లాస్ కనుక కరెక్ట్ పెట్టుంటే వాళ్ళు టాప్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళు డేంజర్ జోన్‌లో ఉండాల్సిన అవసరమే వాళ్ళకి వచ్చేది కాదు కదా! దాన్నెందుకు సింపుల్ అంటాడు? ఇదే నాగార్జున నీకు అన్యాయం జరిగినప్పుడు, నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వెందుకు బాధపడలేదు? నువ్వెందుకు ఫీల్ అవ్వలేదు అంటాడు. అదే ఫీల్ అయితేనేమో డిమాండ్ పవన్ నువ్వెందుకు అంత ఫీల్ అయినావు అంటాడేంటి? అసలు నాకు అది అర్థమే కాలేదు. ఎందుకు ఇంత వరస్ట్‌గా మాట్లాడుతున్నారు? కొన్ని స్టేట్మెంట్స్ బాగా కాంట్రడిక్ట్ చేసుకుంటారు. అక్కడ డిమాండ్ పవన్ అలా రియాక్ట్ అవ్వడమే కరెక్టు. అది ఎందుకు అర్థం కాదో నాకు తెలియట్లేదు. అండ్ ఇంకోటేంటంటే, ఫ్లోరా గారి విషయంలో గూడా సంచాలక్‌గా డిమాండ్ పవన్ అండ్ బర్నీ ఇద్దరిలో ఎవరు ముందు పడ్డారనేది మ్యాటర్ గాదు. అక్కడ ఫ్లోరా గారు తీసుకున్న డిసిషన్ కరెక్టే. ఒకరికన్నా ఎక్కువ మంది కింద పడ్డప్పుడు మీకెవరు నచ్చరో వాళ్ళని తీసేయమని చెప్పి క్లియర్‌గా చెప్పాడు. అది అల్టిమేట్‌గా సంచాలక్ డిసిషన్. సో, అక్కడ బర్నీనైనా తీసేయొచ్చు, డిమాండ్ పవన్ అయినా తీసేయొచ్చు. ఆమె డిమాండ్ పవన్ తీసేసింది. అది అక్కడి వరకు అది కరెక్టే. మరి నాగార్జున గారు దాన్ని కూడా పాయింట్ ఔట్ చేసి ఎందుకు నెగెట్ చేయాలనుకున్నా నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఇమ్మాన్యుయల్ కూడా కొంచెం క్వెషన్ చేయాల్సింది. ఆ బెలూన్ టాస్క్‌లో ఇమ్మాన్యుయల్ మిస్టేక్ కూడా ఉంది. మరి ఎందుకు ఇమ్మాన్యుయల్ అంత గట్టిగా క్వెషన్ చేయలేదో తెలీదు. మరి ఏమన్నా ఫేవరిజం చూపిస్తున్నారో తెలీదు కానీ ఇమ్మాన్యుయల్ మిస్టేక్ కూడా ఉంది. అక్కడ క్వెషనింగ్ చేయాల్సిందే. అండ్ ఇంకొకటేంటంటే, డిమాండ్ పవన్ రీతు చౌదరి మీద ఆళ్ళు కోపపడతానేమో ఫీల్ అయిన నాగార్జున, మరి తనుజ కళ్యాణ్ విషయంలో అంత చిరాకు మొహం పెట్టి నువ్వు నా ఫేస్ చూడకు, నువ్వు ఫస్ట్ గేమ్ మీద ఫోకస్ చేయి అని చెప్పి అన్ని మాటలనింది. కళ్యాణ్ నువ్వు తీసి పడేసినట్టు మాటలింది. మరి అమ్మ తనుజ, మరి నువ్వెందుకు కళ్యాణ్ విషయంలో అలా బిహేవ్ చేస్తావు? నీ పార్ట్నర్‌కి నువ్వు సపోర్టివ్‌గా ఉండాలి తప్ప నువ్వే క్వెషనింగ్ చేస్తే అతను డిసప్పాయింట్ అవ్వడని చెప్పి అతన్ని ఎందుకు క్వెషన్ చేయలే? రీతు చౌదరి విషయంలో డిమాండ్ పవన్‌ని క్వెషన్ చేసినట్టుగా కళ్యాణ్ విషయంలో తనుజని ఎందుకు క్వెషన్ చేయలేదు? అంటే తనుజ వాళ్ళ యొక్క ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చినట్టు, అంటే వాళ్ళ స్టూడియోలోనే ఆమె నేర్చుకొనొచ్చింది. సో, అందుకు ఆమె ఆ ఫేవరిజం ఏమైనా చూపించారా? సేమ్ సినారియోస్ ఒకటే ఉన్నప్పుడు డిమాండ్ పవన్‌కి ఎందుకు అంత క్వెషనింగ్ చేసి చెప్పాలి? తనుజకి ఎందుకు చెప్పాలి? అందుకే నేను డిమాండ్ పవన్‌కి అన్యాయం జరిగింది అంటున్నా. సో, డిమాండ్ పవన్‌ని తొక్కేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది డిమాండ్ పవన్‌కి కొంచెమైనా బూస్టప్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఆయనకి ఎక్కడ కూడా కొంచెమైనా అయ్యో! నువ్వు బాగా ఆడుతున్నావు, ఎవరి సపోర్ట్ లేకుండా బాగా ఆడుతున్నావు డిమాండ్ పవన్ అని చెప్పి కొంచెం అప్రిషియేట్ చేస్తుంటే అతను కూడా కొంచెం ఫర్దర్ వీక్స్‌లో మంచిగా ఆడతాడు. బట్ అది కాకుండా ఇంకా డీమోటివేట్ చేసి నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా శ్రీజ ఎలిమినేషన్ కరెక్టా కాదా అంటే, నేనైతే అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే వైల్డ్ కార్డ్స్ ఎవరు బయటికెళ్ళాలి, ఎవరు ఉండాలనే దానికి ఓట్లేయమంటే, బయటికెళ్ళనీకి శ్రీజకి 4 ఓట్లు పడ్డాయంట. సుమన్ శెట్టికి 2 ఓట్లు మాత్రమే పడ్డాయి. సో, ఆ బేసిస్ మీద శ్రీజని ఎలిమినేట్ చేశారు. ఒకవేళ ఇది గనుక నిజమైతే ఖచ్చితంగా అది అన్‌ఫెయిర్ ఎలిమినేషనే. ఓట్ల ప్రకారంగా అంటే ఆడియన్స్ ఓటుని కన్సిడర్ చేసి లీస్ట్ ఓట్స్ వచ్చాయి శ్రీజని ఎలిమినేట్ చేసామంటే ఓకే ఫైన్. దాంట్లో మనం ఏం చేసేది లేదు. కానీ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఓటింగ్ తీసుకొని అందులో ఎక్కువ శ్రీజకు ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పి ఆమెను ఎలిమినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది అన్‌ఫెయిర్ ఎలిమినేషనే. బ్లెండర్ మిస్టేక్ చేసినట్టు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు బీభత్సమైన పాజిటివ్ వస్తది శ్రీజకి బయట. ఓకే, అది కూడా ఆమెకు ఉపయోగపడుతది కావచ్చు. కానీ శ్రీజ యొక్క ఓట్స్ అన్నీ కూడా కళ్యాణ్‌కి షిఫ్ట్ అవుతాయి. అది 100%. ఇంకా కళ్యాణ్ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా కూడా పెరుగుతది. బట్ ఎందుకు శ్రీజని టార్గెట్ చేసి పంపించారనేది ఇప్పటికి అర్థం కావట్లేదు. మేబీ ఆమె దగ్గర అంత పెద్ద అంటే ఇట్లా ఈ విధంగా పంపించేంత నెగెటివ్ పాయింట్స్ ఏం లేవు కదా! ఓకే, ఓటింగ్ ప్రకారంగా ఆమెకు తక్కువ ఓట్లొస్తే పంపించడం ఓకే. కానీ వైల్డ్ కార్డ్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని పంపించే ఉద్దేశం బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి ఎందుకొచ్చిందో నాకు ఇప్పటికి అర్థం కావట్లే. ఇదైతే నిజంగా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, అల్టిమేట్‌గా కామనర్స్‌కైనా, సెలబ్రిటీస్‌కైనా ఎవరైనా సరే బాగా ఆడేవాళ్ళకే సపోర్ట్ చేయండి తప్ప ఈ సింపతి డ్రామాలో పడకండి. అసలు చెప్పడం మర్చిపోయాను. బర్నీ గారిని లిటరల్లీ టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ ఇంకోటేంటంటే, ఆ అమ్మాయి ఎవరో యూకే నుంచి వచ్చారంట. మరి ఆమె యూకే నుంచి వచ్చి అంత దారుణంగా ఆమె స్లాంగ్ అంటే నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లే. బట్ యూకే నుంచి వచ్చి స్పెషల్‌గా బర్నీ గారిని టార్గెట్ చేసి పంపించాలి అని చెప్తుందంటే నేను అక్కడ ఆశ్చర్యపోయినా. అంటే మనందరికీ తెలిసిందే వాళ్ళు మన లోకల్‌లో ఎవరో ఒకరు అయ్యి ఉంటారు. సో, బర్నీ గారు ఇప్పటికైనా తన బాండ్స్ పక్కన పెట్టి ఆడితే హీ విల్ బీ ఇన్ టాప్ 5 అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అందరికి క్లియర్‌గా ఎవరు ఏంటనేది అందరికి అర్థమైపోతుంది. అది ఇలాగే కంటిన్యూ అయితే అంటే మండే నుంచి మాక్సిమం గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దట్టు వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.